పార్ట్ టైం జాబులు చాలా ఉంటాయి, బట్ ఇక్కడ మన ప్రిపరేషన్కి సపోర్టివ్గా ఉండేటువంటి జాబ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. సో గ్రూప్స్ చదివే వాళ్ళైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి ముందు రోజే సర్ది పెట్టేసుకోండి. సో కాబట్టి మనకు అన్నెసెసరీగా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో అక్కడికి పోయి ఇది చదవాలి అది చదవాలి అనేసి కన్ఫ్యూజ్ అవుతూ సో టైం వేస్ట్ కావడానికి అయితే ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ముందు రోజే మీరు మెటీరియల్ అనేది సో రేపు ఏం చదవాలి, రేపు ఏ టైం టు ఏం చదవాలి, సో దొరికిన టైంలో ఏ మెటీరియల్ చదువుకుంటే బాగుంటుంది, వెళ్తున్నాను రేపు జాబ్కి వెళ్తున్నాను అనే సందర్భంలో ఈ రోజే మీరు ప్లాన్ చేసుకోవాలి. సో రేపు ఏ మెటీరియల్ తీసుకెళ్ళాలి, ఏది రివిజన్ చేసుకోవాలి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు రివిజన్ చేసుకోవాలి. Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kondmuru. Yes, మరి పార్ట్ టైం జాబ్ కావచ్చు, నచ్చని జాబ్ చేస్తూ డిఎస్సి ప్రిపరేషన్లో ఉంటూ మరి జాబ్ చేస్తూ ఎలాంటి మెలకువలు పాటిస్తే మన యొక్క ప్రిపరేషన్ని సమర్థవంతంగా కొనసాగించవచ్చు. సో మరి మీరు జాబ్ చేసేటప్పుడు ఇలాంటి మెలకువలు అసలు పాటిస్తున్నారా లేదా, సో మీ ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, అండ్ నేనైతే కొన్ని మీకు ఏ విధంగా అసలు జాబ్ చేస్తూ అసలు ఏ రకంగా ప్రిపేర్ అయితే మన ప్రిపరేషన్ అనేది బెటర్ వేలో ఉంటుంది అండ్ మన టార్గెట్ని అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి విషయాలను అయితే చర్చిస్తాను. సో పాయింట్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అండి, మీకు జాబ్ ఎసెన్షియల్, ఖచ్చితంగా చేయాల్సిందే. సో నేను ఈ జాబ్ చేయకుంటే ఇంకా నాకు ఇల్లు గడవదు అన్న సందర్భంలో మాత్రమే జాబ్ చేసుకోండి. లేదు సార్ కొంత అమౌంట్ బ్యాకప్ తీసుకున్నాను, పర్వాలేదు, నేను ఒక 5 or 6 months నడిపించుకుంటాను అంటే ఓకే, దాని జాబ్ అవసరం లేదు, మీకు పక్కన పెట్టేసి డైరెక్ట్గా డెడికేటెడ్గా ప్రిపేర్ కండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ రెండో విషయం, లేదు సార్ కంపల్సరీ జాబ్ చేయాలన్న సందర్భంలో మీకు జాబ్లో మెడికల్ లీవ్ పెట్టడానికి ఏమైనా అవకాశం ఉందా ఒకసారి ఆలోచించండి. సో రీసెంట్గా జాబ్ వచ్చిన కావచ్చు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, మెడికల్ లీవ్ పెట్టడానికి అవకాశం ఉందా, లేకుంటే హాఫ్ పే తీసుకుంటూ లీవ్ పెట్టుకోవడానికి మన అవకాశం ఉందా ఒకసారి చూసుకోండి. సో ఇన్ కేస్ అలా మనకి మెడికల్ లీవ్ పెట్టుకొని ప్రిపరేషన్కి అనుకూలంగా ఉంది సార్ అంటే దెన్ యూ గో ఫర్ ద మెడికల్ లీవ్. సో మెడికల్ లీవ్ పెట్టుకొని ఆ ప్రిపరేషన్ని మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అలా మెడికల్ లీవ్కి ఏమైనా అవకాశం ఉందా చూడండి. అండ్ మరొక విషయం, మన సుపీరియర్ ఎవరైతే ఉన్నారో, సుపీరియర్ ఉంటారు కదా, ఇన్ కేస్ మంచి వాళ్ళైతే మనం చెప్తే కొంత మన పైన కన్సర్న్ చూపిస్తారు, సో పర్వాలేదు మనం చేసిన రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారన్న సందర్భంలో సో వెళ్ళి పర్సనల్గా రిక్వెస్ట్ చేయండి. సో మా ఫ్యామిలీ పరిస్థితి సార్, నేను ఈ జాబ్ తప్పకుండా చేయాల్సి వస్తుంది, లేదంటే నాకు ఇంట్లో గడవదు, ఎట్ ద సేమ్ టైం నేను గవర్నమెంట్ జాబ్కి ఇంకోటి ప్రిపేర్ అవుతున్నాను, నేను నా అవకాశం ఉంటే నాకు కొంత వర్క్ బర్డెన్ తగ్గించండి. సో నాకు వర్క్ బర్డెన్ తగ్గించినట్లయితే నేను ఏమన్నా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్న రకంగా రిక్వెస్ట్ చేసి చూడండి మీ బాస్ని కానీ మీ సుపీరియర్ని కానీ. ఇన్ కేస్ వాళ్ళు ఓకే అంటే మనకు కొంత ప్రొవిజన్ చదువుకోవడానికి ఓరల్స్ ఏదైనా చేసుకోవడానికి కొంత ప్రొవిజన్ అయితే దొరకడానికి ఛాన్స్ ఉంది. సో మార్నింగ్ లేట్గా వెళ్ళడము, లేకుంటే ఈవినింగ్ త్వరగా ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్, ఇలాంటి కొంత అడిగినట్లయితే మనకి టైం కలిసి వస్తూ ఉంటుందన్నమాట. అండ్ మరి జాబ్ చేసే టైంలో మనకి టైం దొరికినట్లయితే ఏం చేయాలంటే ప్రీవియస్ డే ఏవైతే చదువుకుంటామో అవి రివిజన్కి రివిజన్ ఇవ్వడానికి ప్రాముఖ్యత ఇవ్వండి. సో అంతే తప్ప మనకేదో జాబ్ మూడ్లో ఉండి అక్కడ ఇక్కడ కొంచెం ఎట్లయినా సరౌండింగ్స్ అంతా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటాయి. సో అలాంటి డిస్టర్బ్ సిచ్యువేషన్లో ఒక కొత్త టాపిక్ని తీసుకొని చదవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సో ఆల్రెడీ చదివిన దాన్ని రివిజన్ చేసుకోవడం అయితే చాలా ఈజీ, దొరికేది తక్కువ టైం కాబట్టి ఆ టైంలో రివిజన్ చేసుకోవడం ఈజీ కాబట్టి రివిజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో మీరు జాబ్ చేసుకుంటూ దొరికిన టైంలో రివిజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో నెక్స్ట్ అదేవిధంగా మీరు రేపు జాబ్కి వెళ్తున్నాను అనే సందర్భంలో ఈరోజే మీరు ప్లాన్ చేసుకోవాలి. సో రేపు ఏ మెటీరియల్ తీసుకెళ్ళాలి, ఏది రివిజన్ చేసుకోవాలి,
ఎక్కడి నుండి ఎక్కడి వరకు రివిజన్ చేసుకోవాలి, సో ఎంత చదవాలి అనేటువంటిది మీరు క్లియర్ కట్ షెడ్యూల్ అనేది ఈరోజే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో రేపు ఏం చదవాలని, సో ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ బ్యాగ్లో ముందు రోజే సర్ది పెట్టేసుకోండి. సో కాబట్టి మనకు అన్నెసెసరీగా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో అక్కడికి పోయి ఇది చదవాలి అది చదవాలనేసి కన్ఫ్యూజ్ అవుతూ సో టైం వేస్ట్ కావడానికి అయితే ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ముందు రోజే మీరు మెటీరియల్ అనేది సో రేపు ఏం చదవాలి, రేపు ఏ టైం టు ఏం చదవాలి, సో దొరికిన టైంలో ఏ మెటీరియల్ చదువుకుంటే బాగుంటుంది అనేది ఆ మెటీరియల్ ముందు మీ బ్యాగ్లో సెట్ చేసేసుకోండి. అదొక పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఆలోచించేది ఏంటంటే మేజర్గా సో రెగ్యులర్గా పర్టికులర్గా డెడికేటెడ్గా చదివిన వాళ్ళే జాబ్ కొట్టగలుగుతారు. సో ఇలా మాలాగా పార్ట్ టైం చేసుకుంటూ జాబ్ కొట్టడం అనేది చాలా కష్టమైనటువంటి పని అనేది వాళ్ళే తక్కువ చేసుకుంటారు ముందే. సో ఇంకక్కడ మనము అక్కడ వెళ్ళింది లేదు, కాంపిటీషన్లో ఎగ్జామ్ రాసింది లేదు, బట్ వీళ్ళే ఎలా ఫీల్ అవుతారంటే సో కొంతమంది ఈ కష్టం సార్ అని, సో అలా మీరు కష్టం అని ఫస్ట్ డే డిసప్పాయింట్ అయితే అలాంటి సందర్భంలో కంప్లీట్గా డ్రాప్ అయిపోండి. సో ఒక దృఢమైన సంకల్పం ఉండాలి, నేను కొట్టగలను అనేటువంటి ఒక నమ్మకం మీకుండి అలానే స్టార్ట్ చేయాలి. సో అలా స్టార్ట్ చేస్తేనే సక్సెస్ అవుతాం. సో ఫస్ట్ నెగిటివ్గా ఆలోచిస్తూ మనం స్టార్ట్ చేస్తామనుకోండి 100% ఫెయిల్యూర్ గ్యారంటీ. సో నెగిటివ్గా స్టార్ట్ చేస్తే అల్టిమేట్గా మన బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. సో కాబట్టి కాంపిటేటివ్ ఫీల్డ్లో 10 గంటలు చదివామా, 2 గంటలు చదివామా, 3 గంటలు చదివామా, 20 గంటలు చదివామా, ఇట్స్ నాట్ మ్యాటర్. సో మీరు సక్సెస్ సాధించారా లేదా అది మ్యాటర్. ఎందుకంటే 10 గంటలు చదివిన వాళ్ళు జాబులు కొట్టారు, 12 గంటలు చదివిన వాళ్ళు జాబులు కొట్టారు, 20 గంటలు చదివిన వాళ్ళు జాబులు కొట్టారు, 5 గంటలు కష్టపడే వాళ్ళు కూడా ఐఏఎస్ కొట్టారు, 5-6 గంటలు చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్ కొట్టారు. సో కాబట్టి మీరు ఎంత సమయం చదువుతున్నామని కాదు, ఎంత క్వాలిటీతో చదువుతామన్నది ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. సో అలాంటిది ఏమైనా మైండ్లో ఉన్నట్లే నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కొట్టగలనా అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఏదైతుందో అదేమైనా ఉంటే మీరు 100% మీ మనసులో నుండి తీసేయండి. సో కొట్టగలము, బట్ క్వాలిటీ ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సిందే, పెడతాను అనేటువంటి భావన మీలో ఉండాలి. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే సో లేదంటే డిఎస్సి చదువుతున్నాం అనుకోండి, సో మన సబ్జెక్టుకు సంబంధించి ట్యూషన్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక స్కూల్లో చెప్పడం కానివ్వండి, లేదంటే మెథడాలజీ సంబంధించి ఏదో బిఎడ్ కాలేజీలో కానీ ఏదైనా పార్ట్ టైం. సో ఇలా ఉంటే ఇలా చెప్పడం ద్వారా ఏమవుతుంది, మనకు రెగ్యులర్ జాబ్ వచ్చిన అంత ఇన్కమ్ రాకపోవచ్చేమో, బట్ విల్ గెట్ సంథింగ్. సో ఊరికే ఖాళీగా ఉండేదానికంటే ఏంటి మనకు కొంత అమౌంట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మన సబ్జెక్ట్ అనేది బ్రష్ అప్ అవుతుంది. సో మరి సబ్జెక్ట్ ఇన్ కేస్ ట్యూషన్ చెప్తున్నా లేదంటే ఒక స్కూల్లో చెప్తున్నా ఎలా చెప్పాలి పిల్లలకంటే పిల్లలకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్పాలి. మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. లైన్ టు లైన్ చదవాల్సి ఉంటుంది అన్నమాట, రైట్. సో ఇవన్నీ ఫాలో అవుతున్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు ఖాళీ దొరికినటువంటి సమయంలో, సో ఇన్ కేస్ జర్నీలో, ఈవెన్ జర్నీ అంటే టూ వీలర్ కాదండి, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ 4-వీలర్ ఆర్ ఎల్స్ బస్లో దేంట్లో వెళ్తున్నారనుకోండి, ఆ టైంని కూడా సద్వినియోగం చేస్తుంది. కొంతమంది జాబ్ చేసేటప్పుడు చాలా దూరం అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో మీరు ఇయర్ బడ్స్ యూజ్ చేసుకోండి, పక్కన వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, పక్కన వాళ్ళకి మనం ఏమి వింటున్నాం అర్థం కాదు. సో ఎందుకంటే కొంతమంది పక్కన వాళ్ళు సో మనం ఏదో ప్రిపేర్ అవుతున్నామంటే వాళ్ళు ఏదో జెలస్గా ఫీల్ కావడం, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో కాబట్టి సో వాళ్ళకు డిస్టర్బ్ కాకుండా నెక్స్ట్ మన పైన జెలస్గా ఫీల్ కాకుండా సో ఇలా జర్నీలో 2-వీలర్ మీద చెప్పట్లేదు, 4-వీలర్ మీద లేదంటే బస్ కానీ ట్రైన్ కానీ జర్నీ చేసేటప్పుడు కంపల్సరీ ఇయర్ బడ్స్ యూజ్ చేసుకోండి. యూజ్ చేస్తూ సో ఆ లెసన్ లేదంటే పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించిన ఆడియో మాత్రం వినొచ్చండి. సో ఆడియో ఏంటి, మీరు ఆల్రెడీ చదివిందయి ఉండాలి. చదివిందైనటువంటి ఆడియో మీరు వింటున్నారనుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎందుకంటే బాగా ఎగ్జాస్ట్ అయి ఉంటాం. సో మార్నింగ్ టైం అయితే ఏం కాదు, సో ఈవినింగ్ జాబ్ చేసుకోవడం లేకుంటే మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాస్ట్ అయి ఉంటాం. సో కాబట్టి ఆ టైంలో మనము సో కొత్త చేయడం అనేది ఇంపాసిబుల్. ఆల్రెడీ చదివింది ఏదైనా ఉన్నా సో ఇయర్ బడ్స్ పెట్టేస్తున్నా రివిజన్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఆడియోస్ వింటూ ఉండండి. సో ఈ మెలకువలు పాటించినట్లయితే మనకేంటంటే ఒక పర్టికులర్ పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా సాలిడ్గా ప్రిపేర్ కావచ్చు, డెఫినెట్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో ముందు ఉండడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో అదేవిధంగా మన ఛానల్లో డిఎస్సికి టెట్కి సంబంధించిన డెమో వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. అండ్ వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారి అయితే చూడండి. అండ్ మన ఛానల్ని ఫాలో అవుతూ ర్యాంక్స్ సాధించారండి చాలామంది అయితే. సో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు కేజీబీలోకి వచ్చి రకరకాలుగా సాధించడం జరిగింది. సో ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. సో క్వాలిటీ కాంటెంట్ అందించబడుతుంటుంది, ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి, రైట్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.